హలో హాయ్ అండి. ఈవినింగ్ టైం పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో ఏవి లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏం లేదండి, మన ఇంట్లో మిగిలిపోయిన దోస పిండి, ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఆ రెండిటిని మిక్స్ చేసేయండి. నేనైతే దోస పిండి, ఇడ్లీ పిండి కొంచెం కొంచెం మిగిలిపోతే ఏం చేయాలో తెలియక కడిగి పడేసేదాన్ని. అందుకే ఈరోజు అలా చేయకుండా ఇలా ట్రై చేస్తున్నానండి. ఏం లేదండి, ఆ రెండు పిండిలు వేసుకొని దాంట్లోకి కొంచెం తగినంత సాల్ట్, ఒక చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ కొత్తిమీర, ఉల్లిగడ్డలు, మిర్చి ఇవన్నీ వేసి కొంచెం బాగా కలుపుకోండి. నేనైతే ఇక్కడ పిండి పులుసలేదు కాబట్టి పెరుగు అయితే వేస్తున్నానండి. మీరైతే పెరుగు అస్సలేదండి, సోలో పొడి కూడా అస్సలేదండి. ఎందుకంటే అవి వేయడం వల్ల మనకి ఈ బోండాలు అనేటివి ఆయిల్ పట్టేస్తాయి. కాబట్టి అవేం వేయకుండా మంచిగా కలిపేసేయండి పిండిని. మీకు ఇది కొంచెం జుబ్బుగా అనిపిస్తుందండి, మీరు పట్టుకునే పిండిని బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు ఇది కొంచెం లూజ్గా అనిపించింది అనుకో, మీరు దాంట్లోకి కొంచెం బియ్యం పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వాడండి. మైదా పిండి మాత్రం అస్సలు వాడొద్దండి, ఎందుకంటే మైదా పిండితో తినడం మంచిది కాదు. కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్న బోండాలు. నాకు కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి కలోంజీ సీడ్స్ కూడా వేస్తున్నానండి. నా కాడ ఇవి ఉన్నాయి, అందుకే యూజ్ చేస్తున్నా. కలోంజీ సీడ్స్ చాలా మంచిదండి హెల్త్కి. ఏమంటే ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉంటే మనకి, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే మనకి ఇవి మంచిగా యూజ్ అవుతాయని నేనైతే చదివినాను. అందుకే అప్పటి నుంచి నేను తెచ్చిపెట్టుకుంటా. తినే ఫుడ్లో ఇలా ఈ సీడ్స్ వేసేస్తే నేను కుక్ చేస్తాను. మీరు కూడా యూజ్ చేయండి. ఇదైతే పిండి మంచి కలిపి నేను ఇప్పుడైతే బోండాలు వేసేసానండి. కానీ నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి, వస్తే రావంటే డౌట్తో ట్రై చేసిన కానీ బాగా వచ్చినాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి ఈ రెసిపీ ఎలా ఉందనేది. ప్యాన్లో ఆయిల్ పెట్టానండి, హీట్ అయింది. ఇప్పుడైతే నేను బోండాలు వేస్తున్నా. నా పిండి కొంచెం లూజ్ ఉన్నా కూడా బాగానే వచ్చినాయండి బోండాలు అయితే. టేస్ట్ అయితే బాగున్నాయి. నేను ఈ బోండాలు కాలుతూనే వీడియో తీద్దామని చూసినానండి, కాకుంటే నా సెల్లులో ఛార్జింగ్ అయిపోవడం వల్ల వీడియో తీయలేకపోయినాను. సారీ అండి, ఏమనుకోవద్దండి. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కుకింగ్ వీడియో చాలా నీట్గా పెడతా, ట్రై చేస్తా పెట్టడానికి. ఇది ఎందుకంటే నేను కొంచెం కష్టం అండి, నా కాడ స్టాండ్ లేదు కాబట్టి ఇలా వీడియోస్ తీసుకోవడం, అందుకే ఇలా వచ్చింది. ఓకేనా అండి. ఇలా అయితే వేసేసుకున్నానండి. ఓకే అండి, ఈ వీడియో మళ్ళీ చూడండి నా బోండాలు ఎలా వచ్చినాయి. ఈ విధంగా అయితే వచ్చినాయి, టేస్ట్ అయితే బాగున్నాయి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు చూసినందుకు. ఓకే, బాయ్ బాయ్.